గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనం లాస్ట్ క్లాస్లో పని అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, సామర్థ్యం అంటే ఏంటిది, అలాగే మనం పనికి సమీకరణం రాబట్టాము, స్థిర శక్తికి సమీకరణం రాబట్టాము, గద్య శక్తి సమీకరణం రాబట్టాము, స్వేచ్ఛ క్రింది పడేటువంటి వస్తువు విషయంలో శక్తినిత్వ నియమాన్ని నిరూపించాము. అలాగే అభిఘాతాలు అంటే ఏంటి, అభిఘాతాలు రకాలు ఏంటి, ఏకమితియ స్థితిస్థాపక అభిఘాతానికి సంబంధించినటువంటి సమీకరణం రాబట్టాము. అలాగే దానిపై ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు నెక్స్ట్ చాప్టర్ గురుత్వాకర్షణ 9th చాప్టర్ గురించి నేర్చుకుందాం. సో మనకు ఐపీఎల్లో ఓకే, సో మనకు ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్లలో మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఈ చాప్టర్ నుంచి. ఓకేనా? సో గురుత్వాకర్షణ దీని యొక్క వెయిటేజ్ ఎంత సార్ అంటే 4 మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ గురుత్వాకర్షణలో అసలు గురుత్వాకర్షణ ఏమంటే ఇది, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం ఎట్లా రాస్తాం, దాని యొక్క విలువ ఎంత ఉంటుంది అనేది నేర్చుకుందాం. అయితే సో విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ఓకేనా, సో విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు గ్రావిటేషన్ అని పిలుస్తాం. ఓకేనా? సో గ్రావిటేషన్, గురుత్వాకర్షణ 4 మార్క్స్ వెయిటేజ్. ఓకేనా? సో గురుత్వాకర్షణలో మనకి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు ఇంకొక వస్తువుని ఆకర్షిస్తుంది. ఓకేనా? అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో మనకు ప్రతి వస్తువు ఏం చేస్తుంది, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఇంకొక వస్తువుని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆకర్షణ బలం అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా, వాటి మధ్య దూరం పెరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది సో మనకు ఇక్కడ న్యూటన్ యొక్క గురుత్వాకర్షణ నియమంలో నేర్చుకుంటాం. అయితే దానికి ముందుగా మనం 2 ద్రవ్యరాశులు తీసుకున్నాం. ఇక్కడ 2 ద్రవ్యరాశులు తీసుకుంటున్నాను. ఈ 2 ద్రవ్యరాశులు ఎంత సార్ అంటే, ఒకటి M1 తీసుకుంటున్నాను, ఒకటి M2 తీసుకుంటున్నాను. వీటిని R దూరంలో లేదా D దూరంలో వేరు చేయబడి ఉన్నాయని అనుకుంటున్నాను. M1 అండ్ M2 2 ద్రవ్యరాశులు కలిగినటువంటి బంతులు లేదా 2 వస్తువులను R దూరంలో లేదా D దూరంలో వాటిని వేరు చేసి ఉంచాము అనుకుందాం. అయితే వీటి మధ్య పనిచేసేటువంటి బలం అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది ఇక్కడ చూద్దాం. వీటి మధ్యలో పనిచేసేటువంటి బలం అనేది వాటి యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ 2 ద్రవ్యరాశుల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది వాటి మధ్యలో పనిచేసేటువంటి బలం. ఓకేనా? అంటే ఈ 2 గోళాలు, ఆ 2 బంతులు మధ్య పనిచేసేటువంటి బలం అనేది అది ఆకర్షణ బలం కావచ్చు, వికర్షణ బలం కావచ్చు. సో అది ఏ విధంగా ఉంటుంది, ఆ 2 ద్రవ్యరాశుల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? అలాగే వాటి యొక్క దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. దూరం యొక్క వర్గానికి, వాటి మధ్య ఉన్నటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? అంటే మనం దూరం పెంచినట్లయితే బలం తగ్గుతుంది, ద్రవ్యరాశి పెంచినట్లయితే వాటి మధ్యలో బలం పెరుగుతుంది. అంటే ఈ విధంగా 2 సమీకరణాలు మనం గ్రహించినట్లయితే, ఓకేనా, ఈ 2 సమీకరణం నుంచి ఏం రాయొచ్చు సార్? సో F is the directly proportional M1 M2 by R square రాసుకోవచ్చు. ఓకేనా? F ఒకవేళ ప్రపోర్షనల్ గిట్ట తీసేసినట్లయితే, ఓకేనా, విస్మరించినట్లయితే F is equal to G, క్యాపిటల్ G M1 M2 by R square ను మనం రాసుకోవచ్చు. F is equal G M1 M2 by R square. అంటే సో ఇక్కడ మనం Gని ఏమని పిలుస్తాం సార్ అంటే, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అని పిలుస్తాం. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం G. ఓకేనా? అలాగే G యొక్క విలువ ఎంత ఉంటుంది సార్ అంటే 6.67 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్
ఫర్ కేజీ స్క్వేర్ గా మనం రాస్తాం. ఇవి SI యూనిట్స్, న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. 6.67 into 10 to the power of -11 Newton meter square for kg square. That is the G value. Okay, capital G. Newton విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అని పిలుస్తాం, క్యాపిటల్ G ని. ఓకే, సో నెక్స్ట్ మనకు స్మాల్ g అండ్ క్యాపిటల్ G ల మధ్య సంబంధాన్ని చూద్దాం. స్మాల్ g అండ్ క్యాపిటల్ G ల మధ్య సంబంధాన్ని చూద్దాం. సో స్మాల్ g క్యాపిటల్ G ల మధ్య ఎలా ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని భూమి యొక్క ఉపరితలం పైన ఉంది అనుకుందాం. భూమి యొక్క ఉపరితలము పైన స్మాల్ m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని తీసుకుంటున్నాను. సో స్మాల్ m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని భూమి యొక్క ఉపరితలం పైన ఉంచుతున్నాను. భూమి యొక్క ద్రవ్యరాశిని క్యాపిటల్ M అనుకుంటున్నాను. దాని యొక్క వ్యాసార్థం r అనుకుంటున్నాను. సో దాని యొక్క భూకేంద్రం ఓతను చూపిస్తున్నాను, r0 చూపిస్తున్నాను. ఓకేనా? అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్మాల్ g అంటే ఏంటి, మనకు క్యాపిటల్ G తెలుసు, ఇంతకుముందు నేర్చుకున్నాం, న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం. స్మాల్ g అంటే ఏంటి, యాక్సిలరేషన్, గురుత్వ త్వరణం. అంటే స్మాల్ g కు క్యాపిటల్ G కి ఈ భూమి పైన ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం. అయితే సో ఒక వస్తువుని m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని భూమి యొక్క ఉపరితలం పైన ఉంచామనుకున్నాం. సో భూమి యొక్క ద్రవ్యరాశిని క్యాపిటల్ M తో రాస్తున్నాను, దాని యొక్క వ్యాసార్థం క్యాపిటల్ R తో రాస్తున్నాను. అయితే ఈ రెండింటి మధ్య ఇది ఒక వస్తువు, భూమి కూడా ఒక వస్తువు లాగా అనుకుంటున్నాను భావించినట్లయితే, ఈ రెండు వస్తువుల మధ్యలో పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలం F is equal to mg. F is equal mg, గురుత్వాకర్షణ బలం. ఈ రెండింటి మధ్యలో పనిచేసేటువంటి గురుత్వాకర్షణ బలం F is equal m into g. సో ఈక్వేషన్ 1 గా రాస్తున్నాం. ఓకేనా? అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం ప్రకారం ఓకే F is equal g m1 అంటే సో m is the స్మాల్ ఆబ్జెక్ట్. సో క్యాపిటల్ M is the అక్కడ మనం తీసుకున్నటువంటి భూమి యొక్క లేకపోతే ప్లానెట్ గ్రహం యొక్క ద్రవ్యరాశి అండ్ స్మాల్ m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి బై ఏం రాసుకుంటాం, r². r అంటే వ్యాసార్థం, అక్కడ దూరం ఆర్ వ్యాసార్థం. ఓకే, సో ఇక్కడ మనకు ఈ రెండు సమీకరణాలు కూడా, ఇదేమో గురుత్వాకర్షణ బలం, ఇదేమో న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలం ప్రకారం. ఓకేనా? ఈ రెండింటిని కూడా నేను పోల్చినట్లయితే ఓకేనా, సో g m క్యాపిటల్ M స్మాల్ m బై r² ఇస్ ఈక్వల్ టు mg. సో ఇందులో m క్యాన్సిల్ అయినట్లయితే సో g ఇస్ ఈక్వల్ టు g m బై r² గా మనం రాసుకుంటున్నాం. ఇది ఏం తెలియజేస్తుంది, అండ్ సో స్మాల్ g క్యాపిటల్ G ల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. స్మాల్ g క్యాపిటల్ G ల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఎక్కడ, భూమి యొక్క ఉపరితలం పైన, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ఉపరితలం పైన స్మాల్ g is equal to gm by r² అని గుర్తుపెట్టుకోవాలి. g అంటే ఏంటి సార్, గురుత్వాకర్షణ స్థిరాంకం, m అంటే ఏంటి, ద్రవ్యరాశి, r అంటే ఏంటి, వ్యాసార్థం. ఓకేనా? సో వీరన్నీ కూడా భూమి యొక్క ఉపరితలం పైన స్మాల్ g అండ్ క్యాపిటల్ G ల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్ అంటే g is equal to gm by r² గా మనం రాసుకున్నాం, నేర్చుకున్నాం. రైట్, సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం సార్ అంటే g వాల్యూలో కొంత తేడా వస్తుంది. ఎప్పుడు సార్ అంటే ఉపరితలం నుంచి పైకి తీసుకెళ్ళినప్పుడు, అలాగే ఉపరితలం నుంచి భూమి లోపలికి వెళ్ళినప్పుడు స్మాల్ జీలో వేరియేషన్ వస్తుంది, స్వల్పంగా తేడా వస్తుంది. స్మాల్ జీ అనేది సమానంగా ఉండదు, ఉపరితలం పైన అంతా ఉండదు. పైకి పోతుంటే ఒక రకంగా ఉంటుంది, లోపలికి పోతుంటే భూమి యొక్క లోతు పోతున్న కొద్దీ ఒక రకంగా మారుతుంది. అయితే పైకి పోతే పెరుగుతుందా తగ్గుతుందా, భూమిపై ఉన్నదానితో పోల్చినప్పుడు అంటే g వాల్యూ
గుర్తు త్వరణం అనేది పైకి పోతుంటే ఏమవుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుందాం. అంటే సో జీ వాల్యూ above సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. ఓకేనా, భూమి యొక్క ఉపరితలం పైన. ఓకే, సో భూమి యొక్క ఉపరితలం పైన ఏ విధంగా ఉంటుంది? భూమి యొక్క ఉపరితలం పైకి తీసుకెళ్ళినప్పుడు జీ వాల్యూలో కొంత వేరియేషన్ వస్తుంది, చేంజ్ వస్తుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుని వస్తారంటే ద్రవ్యరాశి అలా వస్తుంది తీసుకున్నాం. ఓకేనా, సో హెచ్ ఎత్తు నుంచి భూమి యొక్క ఉపరితలం. ఓకేనా, సో ద్రవ్యరాశికి వెళ్ళినటువంటి ఒక వస్తువుని హెచ్ ఎత్తుపైకి భూమి యొక్క ఉపరితలం నుండి తీసుకెళ్ళామనుకుందాం. ఓకేనా, సో భూమి యొక్క ద్రవ్యరాశిని క్యాపిటల్ ఎం అనుకుంటున్నాను, దీని యొక్క వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకుంటున్నాను, భూమి యొక్క కేంద్రం ఓ అని తీసుకుంటున్నాను. ఓకేనా, సో మన యొక్క ఏంటిది? భూమి యొక్క ఉపరితలం నుండి పైకి వస్తువును తీసుకెళ్ళినప్పుడు దానిలో కలిగేటువంటి గుర్తు ధరణంలో కలిగేటువంటి మార్పు, తగ్గుదలన పెరుగుదలన ఏ విధంగా అనేది ఇక్కడ తెలుసుకుందాం. అయితే సో మనకు ద్రవ్యరాశికి వెళ్ళినటువంటి ఒక వస్తువుని హెచ్ ఎత్తుకి భూమి యొక్క ఉపరితలం నుండి తీసుకెళ్ళినప్పుడు, ఓకేనా, సో అక్కడ మనం గుర్తు త్వరణాన్ని యాక్సెప్ట్ తీసుకుంటారంటే GH తీసుకుందాం, ఆన్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ G అని తీసుకుందాం. ఓకేనా, గుర్తు త్వరణంలో వచ్చేటువంటి మార్పు గుర్తించుతాం. సో అలాగే భూమి యొక్క ద్రవ్యరాశి ఎం అనుకుందాం, ఆర్ వ్యాసార్థం అనుకుందాం, ఓ దాని యొక్క కేంద్ర బిందువు అని తీసుకుందాం. ఓకేనా, అయితే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి కేసులో భూమి యొక్క ఉపరితలం పైన స్మాల్ జీ ఎంత ఉంది? భూమి ఉపరితలం పైన స్మాల్ జీ విలువ G is equal to GM by R square అని మనం ఇంతకుముందు రాసుకున్నాం. ఓకేనా, భూమి యొక్క ఉపరితలం పైన. ఇప్పుడు కొంత ఎత్తుకు తీసుకెళ్తున్నాం కదా, ఎంత ఎత్తు తీసుకెళ్తున్నాం? హెచ్ ఎత్తుకు తీసుకెళ్తున్నాం. హెచ్ ఎత్తుకు తీసుకెళ్ళినప్పుడు GH is equal to GM by ఎంత దూరం తీసుకెళ్ళినాం? ఇక్కడ 6, ఇక్కడ h, మొత్తం ఎంత? 6 ప్లస్ h దూరం. ఓకేనా, ఇది ఒక వస్తువు. ఓకేనా, ఎర్త్ ఆర్ ప్లానెట్. ఓకే, so now here given, so the total ఎంత సార్ అంటే 6 ప్లస్ h హోల్ స్క్వేర్ గా రాసుకుంటున్నాను. దీన్ని సమీకరణం 2గా తీసుకుంటున్నాను. భూమి యొక్క ఉపరితలం పైన ఎంత ఉంటుంది? ఎత్తు తీసుకెళ్ళినప్పుడు GH is equal to GM by R plus H హోల్ స్క్వేర్ రాసుకున్నాను. ఇప్పుడు సమీకరణం ఓకే, సో 1ని 2 తోటి భాగించినప్పుడు ఓకే, G by GH is equal to GM by R square GM by R plus H whole square. Okay, so ఇక్కడ GM R cancel, so remaining it is R plus H whole square by R square. Okay, మనకు మిగిలినటువంటి సమీకరణం ఓకే, R plus H whole square by R square అంటే G by GH is equal to R కామన్ తీసుకుని అనుకుందాం, R square కామన్ తీస్తే 1 plus H by R whole square by R square. లేకపోతే R square కామన్ తీసుకున్నాం, పదాన్ని కామన్ తీసుకున్నట్లయితే 1 plus H by R whole square. R square తీసుకున్నాం మళ్ళీ ఇన్సైడ్ తీసుకున్నామనుకో సేమ్ సమీకరణం రావాలి.
ఓకేనా. ఇక్కడ r² క్యాన్సిల్ అయ్యే విధంగా కామన్ తీసుకున్నాను. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, g/gh is equal, ఓకే. సో 1 ప్లస్ h/r హోల్ స్క్వేర్ వచ్చింది, ఓకేనా. సో g/gh 1 ప్లస్ h/r హోల్ స్క్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను, పదాలను విస్తరిస్తున్నాను. సో మనకు ఏం సూత్రం సార్ అంటే అక్కడ మనకు మ్యాథ్స్ లో వస్తుంది ఎక్స్పోజిషన్ అనేది. సో ఇక్కడ మనకు 1 ప్లస్ x⁴n is equal 1 మైనస్ nx. సో ఎక్సెట్రా పదాలు తీసుకుంటాం, ఓకే. సో మనకి దాని అంటే గణాంక రూపంలో రాసినట్టయితే 1 ప్లస్ x⁴n is equal 1 మైనస్ 2x. ఇంకా పదాలు వస్తాయి, కానీ వాటిని మనం తీసేస్తాం, 2 పదాలు మాత్రమే తీసుకుంటాం, ఓకేనా. సో దీన్ని ఏం థీరం అంటారు సార్ అంటే బైనామియల్ థీరం అంటాం, ద్విపద సిద్ధాంతం, ఓకేనా. సో ద్విపద సిద్ధాంతం అనుసరించి 1 ప్లస్ x⁴n is equal 1 మైనస్ nx గా రాసుకుంటున్నాం. ఇక్కడ 1 అంటే 1 రాసుకున్నాం, ప్లస్ అంటే ప్లస్ ఉంది, h/r అనేది x, 2 అనేది n, ఓకేనా. ఇక్కడ మనకి ఏమొచ్చింది 1 రాసుకున్నాం, మైనస్ nx, ఇక్కడ కూడా అదే పదంగా ఆ పదం రాసుకున్నాం, అంటే gh is equal, సో 1 మైనస్ 2h/r, 1 మైనస్ 2h/r. ఎందుకంటే ఇక్కడ ఎన్ని వస్తుంది, n రాస్తాం, ఇక్కడ 2 వస్తుంది, 2 మైనస్ 2h/r, x ప్లస్ నే ఉంది h/r. సో 1 మైనస్ 2h/r. సో gh is equal g into 1 మైనస్ 2h/r, ఓకేనా. ఈ సమీకరణం రాస్తాం. సో gh is equal g into 1 మైనస్ 2h/r. అంటే మనకి ఈ సమీకరణంలో gh ను g ని పోల్చినట్లయితే భూమి పైన అంటే, ఓకేనా, పై పోతున్న కొద్దీ g వాల్యూలో తగ్గుదల వస్తుంది అని ఆ సమీకరణం అనేది మనకు తెలియజేస్తుంది. మైనస్ సింబల్ అదే తెలియజేస్తుంది. అంటే ఏంటిది, భూమి యొక్క ఉపరితలంతో పోల్చినట్లయితే భూమి నుండి పై పోతున్న కొలది గురుత్వ త్వరణంలో తగ్గుదలను సూచిస్తుంది, ఓకేనా, తగ్గుతుంది, రైట్. నెక్స్ట్ g విలువ అనేది లోతుకు పోయినప్పుడు ఏ విధంగా మారుతుంది, g విలువలు లోతుకు వెళ్తున్న కొద్దీ పోతున్న కొద్దీ కొలది మార్పే విధంగా ఉంటుందని చూద్దాం, ఓకేనా. సో మనం ఇక్కడ ఇది ఏకరీతి గోళం అని తీసుకుందాం భూమి. సో దీని యొక్క ద్రవ్యరాశి m, అలాగే దీని యొక్క రేడియస్ r అనుకుందాం, ఓకేనా. సో దీనిలో మనం వస్తు ఎక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టినా అనుకుందాం, d డెప్త్ లో పెట్టినా అనుకుందాం, ఓకేనా. d డెప్త్ లో, d లోతులో ఉంచిన వస్తువుని, ఓకేనా. m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని d డెప్త్ లో ఉంచాలి, ఓకేనా. సో మొత్తం ఎంత r, ఇక్కడ నుంచి ఎంత r. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఎంత లోకి పెట్టినాం, r మైనస్ d డెప్త్ లో ఉంచినాం, ఓకేనా. r మైనస్ d డెప్త్ లో ఉంచాలి. అంటే ఇక్కడ మనకి ఏం ఇస్తున్నాం, m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ M ద్రవ్యరాశి కలిగినటువంటి r వ్యాసార్థం కలిగినటువంటి ఒక గోళాన్ని ఎట్లా ఉంచాలి, అది ఏకరీతి గోళంగా భావిస్తాం. ఏకరీతి హోమోజీనియస్ యూనిఫామ్ స్ఫియర్ అని చెప్తాం, అంటే ఏకరీతిగా ఉన్నటువంటి ఒక గోళం అని తీసుకున్నాం. ఏకరీతి గోళం అని తీసుకుంటే మొత్తం ఒక ఏకరీతి గోళం, దీని యొక్క ద్రవ్యరాశి m అండ్ దాని యొక్క వ్యాసార్థం r, దాని యొక్క భూ కేంద్రం O అని భావిస్తున్నాను, తీసుకుంటున్నాను, అనుకుంటున్నాను, ఓకే. ఇప్పుడు మనం సో భూమి పైన మనకు లేకుంటే సో మనకు భూమి పైన ఎంత ఉంటుంది సార్, సో g ఈజ్ ఈక్వల్ టు gm/r² అని మనకు తెలుసు, ఓకేనా. భూమి యొక్క ఉపరితలము పైన g విలువ gm/r²,
అయితే ఎమ్ ఉంచడం లేదు. ఎమ్ అంటే ఏంటి? గోళం యొక్క ద్రవ్యరాశి, అది భూమి యొక్క ద్రవ్యరాశి. ఓకేనా? కానీ దాని ఎమ్ములా ఉంచకుండా ఏం చేస్తున్నారు సార్ అంటే సాంద్రతలకు మార్చుతున్నాం. ఎందుకు సార్ సాంద్రతలకు మార్చుతున్నారు అంటే మనం లోపలి తీసుకెళ్తున్నాం కాబట్టి దీని యొక్క సాంద్రత మారుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేను దీని యొక్క మాస్, దీని యొక్క ద్రవ్యరాశి నేను ఎమ్ అని చెప్పలేను. ఓకేనా? ఈ గోళం యొక్క ద్రవ్యరాశి, భూమి యొక్క ద్రవ్యరాశి క్యాపిటల్ ఎమ్ అని చెప్తాను. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దాని యొక్క ద్రవ్యరాశి నేను ఎమ్ అని చెప్పలేను. కాబట్టి ఎమ్ అనేటువంటి పదాన్ని అక్కడ తీసేసి దాన్ని సాంద్రతలోకి మార్చుతున్నాను. ఓకేనా? సో సాంద్రత రో ఇజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘన పరిమాణం. ద్రవ్యరాశి బై ఘన పరిమాణం. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు రో ఇంటూ వి రాసుకోవచ్చు కదా, రో ఇంటూ వి. సో జి ఈజ్ ఈక్వల్ టు జి ఎమ్, ఎమ్ ఈజ్ ఈక్వల్ అంటే రో ఇంటూ వి. ఓకేనా? వి అంటే ఏంటి? ఘన పరిమాణం. ఇక్కడ మన యొక్క భూమి అనేది ఏకరీతి గోళం అది. ఓకేనా? ఏకరీతి గోళం, ఏకరీతి గోళం కాబట్టి గోళం యొక్క ఘన పరిమాణం సూత్రం ఏముంది? 4/3 πr³. గోళం యొక్క ఘన పరిమాణం V is equal to 4/3 πr³. 4/3 πr³. సో ఇక్కడ కూడా అదే సబ్స్టిట్యూషన్ అనుకో V ప్లస్ V. సో రో ఇంటూ V. V అంటే 4/3 πr³ ను రాస్తున్నాను. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనుకుందాం. 4/3 πr³ r² రాస్తున్నాం. సో ఈ రెండు క్యాన్సిల్ అయినట్లయితే మనము మిగిలిన సమీకరణం G is equal G into 4/3 πr గా రాసుకుంటున్నాను. ఓకేనా? సో సమీకరణం ఒకటిగా తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఎక్కడ మొత్తం ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అంటే భూమి యొక్క ఉపరితలము పైన. కానీ ఇప్పుడు ఎమ్ ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని, ఓకేనా, ఎమ్ స్మాల్ ఎమ్ ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక వస్తువుని డి డెప్త్ లో ఉంచామనుకుంటున్నాను. డి డెప్త్ లో, డి లోతులో, భూమి యొక్క ఉపరితలం నుండి డి లోతులో ఉంచామనుకుందాం. ఉంచినట్లయితే ఓకేనా, సో అక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ? సో మనకి జి లోతులో, ఎంత లోతు? డి లోతులో, డి లోతులో ఉంచినట్లయితే జి డితో చూస్తున్నాం. డి అంటే ఏంటి సార్ అంటే డెప్త్. ఓకేనా? సో జి 4/3 ఇంటూ జి ఇంటూ పై. ఆర్ ఇజ్ ఈక్వల్ ఎంత చేంజ్ అవుతుంది? ఆర్ మైనస్ డి. ఎందుకు సార్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి డి. సో మా మిగతా ఎంత? ఆర్ మైనస్ డి. సో ఆర్ మైనస్ డి లోతులో ఉంచాము. ఆర్ మైనస్ డి లోతులో ఉంచాము. ఓకేనా? సో ఇది సమీకరణం 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు సమీకరణం 1ని 2 తోటి భాగిస్తున్నాను. సో మనకు భాగించినట్లయితే G D by G is equal to, or G by G D is equal to, so 4/3 pi R into G by 4/3 pi R minus D into G. Okay, ఇవన్నీ క్యాన్సిల్ అయినట్లయితే సో మనకి ఏం మిగులుతుంది? R minus D. ఓకేనా? R by R minus D. G by G D is equal R by R minus D గా తీసుకుంటున్నాను. ఓకే, ఒకవేళ R కామన్ తీసుకుంటున్నాం. సో 1 minus D by R కదా. ఓకే, అలాగే GD by G తీసుకుందాం అనుకున్నాం. సో GD by G తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు మనకి ఇంకా సింపుల్ వస్తుంది. D is equal 4/3 pi G R minus D. So G R. Okay. So we cancel it అనుకుందాం. So GD by G is equal R minus D by R. Okay. like కామన్ తీసుకుంటున్నాం. R కామన్ తీసుకుంటే GD by G is equal R కామన్ తీస్తే 1 minus D by R by R. R cancel అయితే. ఓకేనా? సో రిమైనింగ్ సమీకరణం ఏమవుతుంది? GD is equal
g ఇంటూ 1 మైనస్ d/r మనం రాసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏం తెలియస్తుంది లాస్ట్ సమీకరణం, ఓకేనా? లాస్ట్ సమీకరణం ఏం తెలియస్తుంది అంటే డెప్త్ పోయిన కొద్దీ, అంటే భూమి యొక్క ఉపరితలం నుండి లోతుకు పోయిన కొద్దీ కూడా మనకి ఏమవుతుంది సార్ అంటే జీ విలువలో తగ్గుదలను చూపిస్తుంది. భూమి యొక్క కేంద్రం వద్ద జీ అనేది శూన్యం. అంటే మనకి రెండు సందర్భాలు, రెండు కేసులలో మనం ఏం నేర్చుకున్నాం సార్ అంటే భూమి యొక్క ఉపరితలం నుండి పైపోయిన కొలది జీ విలువలో తగ్గుదల వస్తుంది, భూమి యొక్క ఉపరితలం నుండి లోపడిపోయిన కొలది కూడా జీ విలువలో తగ్గుదల వస్తుంది అనే విషయం నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఓకేనా సో మనకు కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.